హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విన్ను వర్చువల్ డైరీస్. మహారాష్ట్ర ట్రిప్ డే 2. ఎర్లీ మార్నింగే ఫ్రెష్ అయ్యి భక్తి నివాస్ నుంచి బయటకు వచ్చి లోకల్ ట్రావెల్ ఏజెన్సీతో కారు మాట్లాడుకొని అయితే స్టార్ట్ అయిపోయాం. ఈరోజు మనం ముక్తిధామ్ టెంపుల్, నాసిక్ లోకల్ టెంపుల్స్ అండ్ త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగ టెంపుల్ కవర్ చేస్తున్నాం. లెట్స్ గో. మొత్తానికి బ్రేక్ఫాస్ట్ అయితే వడాపావ్తో సరిపెట్టేసాం. మా ఫ్యామిలీ వాళ్ళు కూడా బాగా ఇష్టంగానే తిన్నారు, ఫస్ట్ టైం టేస్ట్ చేస్తున్నా సరే. ఎర్లీ మార్నింగ్ వల్ల ట్రాఫిక్ అయితే అస్సలు లేదు హైవేలో. ఇక మన ఫస్ట్ డెస్టినేషన్ అయిన ముక్తిధామ్ టెంపుల్ అయితే రీచ్ అయిపోయాం. ఇది సీతారాముల వారి ఆలయం. గుడి అయితే చూడడానికి చాలా పెద్దగా, విశాలంగా చాలా బాగుంది. గుడి చుట్టూ పాలరాతితో చాలా దేవుని విగ్రహాలు ఉన్నాయి, మీరు కూడా దర్శించండి. శ్రీ దుర్గాదేవి, వినాయక, సరస్వతి, రామ్దేవ్ బాబా, మీరాబాయి, భగవాన్ జగన్నాథ్, తిరుపతి వెంకటేశ్వరులు, గురు దత్తాత్రేయులు వారి శిష్యులు, మహావీర్ భగవాన్, గురునానక్, నవగ్రహ భగవానులు, సూర్యనారాయణమూర్తి, నారాయణుల వారు, వరుణదేవులు, వైకుంఠధామ్, దండకారణ్యం, 12 జ్యోతిర్లింగాలు. గుడి ముందు ఒక ఫ్యామిలీ ఫోటో తీసుకొని మన నెక్స్ట్ డెస్టినేషన్ నాసిక్కి స్టార్ట్ అయిపోయాం. నాసికా నుంచి తీసుకోబడింది. నాసికా అంటే నోస్. లక్ష్మణుడు రావణాసుల చెల్లెలైన శూర్పణఖ ముక్కు కత్తిరించింది ఇక్కడే. సో అందుకే ఈ ప్రదేశాన్ని నాసిక్ అని పిలుస్తారు. నాసిక్ అయితే వచ్చేసాం. మనం చూస్తున్నది గోదావరి నది. ట్రావెల్ వెహికల్స్ ఇక్కడ వరకే అలో చేస్తారు. ఇక్కడ నుంచి లోకల్ టెంపుల్స్ ఎక్స్ప్లోర్ చేయాలంటే లోకల్ ఆటోస్లోనే వెళ్ళాలి. ఫైనల్లీ పెర్ హెడ్ 100 రూపీస్కి 2 ఆటోస్ హైర్ చేసుకున్నాం. ఇప్పుడు మనం చూస్తున్నది త్రివేణి సంగమం, అంటే 3 నదుల కలయిక. ఇందులో అరుణ, వరుణ, గోదావరి నదులు కలిసి ప్రవహిస్తూ ఉంటాయి. శ్రీరాముల వారు తన 14 ఏళ్ల వనవాస కాలంలో చివరి రోజులు ఇక్కడే గడిపేవారని, ఇందులోనే స్నానం చేసేవారని దీనిని రామకుండ్ అని కూడా పిలుస్తారు. 12 ఏళ్ళకి ఒకసారి జరిగే కుంభమేళా జరిగే 4 ప్రదేశాల్లో ఇది కూడా ఒకటి. ఈ నదికి ఎదురుగా గోదావరి మాత టెంపుల్, పక్కనే వినాయకుని టెంపుల్ కూడా ఉంటుంది. ఇంకొంచెం ముందుకు వెళ్తే అర్ధనారీశ్వరుని కూడా దర్శించుకోవచ్చు. రామకుండ్ ఆపోజిట్లో శ్రీ కపాలేశ్వర దేవస్థానం ఉంటుంది. ఈ టెంపుల్కి ఒక యూనిక్నెస్ ఉంది. టెంపుల్ లోపల శివలింగానికి ఎదురుగా నంది ఉండరు. పూర్వం మహాదేవులు ఒక ఆవుని చంపడం వల్ల నంది ఈశ్వరుణ్ణి ఈ రామకుండ్లో స్నానం చేసి రమ్మని చెప్తుంది. అలాగే చేసి ఈ కొండపై తపస్సు చేశారట, అందుకే ఈ ఆలయం ఏర్పడింది. అక్కడి నుంచి మేము పంచవటి అనే ప్రదేశానికి వెళ్ళాము. పంచవటి అంటే 5 వటవృక్షాలు కలిసి ఉన్న ప్రదేశం అని అర్థం. వటవృక్షాలు అంటే మర్రి చెట్లు. ఇక్కడ ఉన్న ఈ గృహలో రాముడు బంగారు లేడి కోసం వెళ్ళినప్పుడు సీతాదేవి ఇక్కడే ఉండేదట. వెళ్ళేదారి వచ్చేదారి చాలా ఇరుగ్గా ఉంటుంది. దీనికి ఎదురుగా సీతాహరణ్ అని ఒక మ్యూజియం ఉంటుంది. ఎంట్రీ ఫీజు 1 రూపీ. ఇందులో సీత రాముడిని బంగారు లేడిని అడగడం, రావణాసురుడు సీతని మారువేషంలో ఎత్తుకెళ్లడం బొమ్మల రూపంలో ఉంటాయి. అక్కడే నియర్ బై వాకబుల్ డిస్టెన్స్లో ఉన్న కాలారాం టెంపుల్ కూడా వెళ్ళాము. టెంపుల్ మొత్తం నల్లగా ఉంటుంది. శ్రీరాములు రామకుండ్లో స్నానం చేసి ఇక్కడికి వచ్చి ధ్యానం చేసుకునేవారంట. ఇక్కడ ఉన్న సీతారామ లక్ష్మణ విగ్రహాలు కూడా నలుపు రంగులో ఉంటాయి. అందుకే ఈ టెంపుల్ని నల్లరాముల టెంపుల్ కూడా అంటారు. అక్కడ నుంచి రిటర్న్ ఆటోలో వచ్చేసి మా కారులో త్రయంబకేశ్వర్కి అయితే స్టార్ట్ అయిపోయాం. టెంపుల్లో గర్భగుడి వరకు మొబైల్స్ అయితే అలౌ చేశారు. లోపల వ్యూ అయితే ఇలా ఉంటుంది. మాకు దర్శనం అయితే చాలా బాగా అయింది, ఎక్కువసేపు అయింది.
టెంపుల్ బయటకు రాగానే మనకు కనిపించే ఈ సీనిక్ వ్యూ హిల్స్ పేరు బ్రహ్మగిరి హిల్స్. గోదావరి జన్మస్థలం ఆ కొండలపైనే ఉంటుంది. దాని తర్వాత మేము రిటర్న్ షిరిడి అయితే బయలుదేరిపోయాము. రేపు శని సింగ్నాపూర్ అండ్ షిరిడి లోకల్ టెంపుల్స్ అయితే ప్లాన్ చేసాము. ఆ వీడియో కూడా తప్పకుండా చూడండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.